మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట ఈరోజు ఇంకొక మరి రహస్యాన్ని చెప్పాలని ఏమండి. ఆ రహస్యం ఏమిటయ్యా అడిగారా? ఏమి లేదండి. ఏమండి, యేసు ప్రభుని నమ్ముకున్న వారు మరలా తిరిగి తిరిగి ఆ పాత జీవితంలోకి, ఆ పాత స్వభావము ఏమండి, మరలా ఆ పాత జీవితాన్ని ఎలాగ జీవిస్తున్నారు ఏమండి. కారణం ఏమిటి? చాలా మందికి అర్థం కాదు. యేసు ప్రభువాన్ని నమ్ముకున్న వారు, నామకార్థ భక్తి చేసుకున్న వారు ఉన్నారు. యథార్థంగా ఆయనే ఊపిరిగా, ఆయనే ధ్యేయంగా, ఆయనే శ్వాసగా, ఆయన మీదనే ఆధారపడి ఆయన యందే ఆనుకొని ఉన్నవారు ఉన్నారు. ఏమండి, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియజేశాడు. మీరు వెళ్ళటానికి కారణం ఏమిటి? మరలా ఆ జీవితాన్ని జీవించడానికి యేసు ఏమిటి? 2 కారణాలు. అంటే చాలా కారణాలు ఉండవచ్చు. మెట్టుకు సూటిగా ఒక 2 సంఘటనలని మీ దృష్టికి తీసుకొస్తాను. ఏంటంటే, ఈ ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము కాదు 8వ అధ్యాయము వచనము 4వ వచనంలో ఒక చక్కని మాట తెలియజేయబడింది. అంటే నేను ఇంకా బైబిల్ ఓపెన్ చేయలేదు. ఆ ప్రభు వారు నాకు ఇచ్చిన కృప. నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, కానీ నేనేమై ఉన్నానో క్రీస్తు యేసు కృప మాత్రమే అయి ఉన్నాను. ఆ కనుక నా జ్ఞానం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని ఏమండి. నా జ్ఞానానికి ఆధారమైన వాడు, నాకు సహాయపడుతున్నవాడు క్రీస్తు యేసు కృపను బట్టే, యేసును బట్టే నేను ఆశ్రయిస్తాను. కానీ నాకంటూ ఏమి లేదు. ఆయన కృప, జ్ఞానము. మెయిన్ అయితే ఆ ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇర్మియా భక్తుడు అంటాడు, మనుషుడు ఒకసారి పడిన తర్వాత తిరిగి లేవకుండా ఉంటారా? అంటే అప్పుడే యేసు ప్రభువులో బాప్తిసం పొందిన వ్యక్తి ఎలాంటి అంటే ఇక్కడ అక్కడ చూపిస్తున్నాను. అప్పుడే కొత్తగా పుట్టిన వాడు అనమాట. చాలా మందికి ఈ రహస్యం తెలియదు, ఈ భావన తెలియదండి. యేసు ప్రభువుని నమ్ముకున్నారుగా, మరలా నిన్న మనం చూస్తే బాప్తిసం పొందిన వాడే కదా, మరి మరి మరలా ఆ తాగి తిరుగుతున్నాడుగా అక్కడ. ఇది ఎవరి వాదన అంటే మిగిలిన వ్యక్తుల వాదన. ఎవరి వాదన? సీనియర్స్గా ఉన్నవారి వాదన. సీనియర్కి తెలిసిద్ది. ఎందుకంటే వారు పడతా ఎదుగుతూ వచ్చారు కదా, వారు కూడా అట్టే తిరుగు కాదు కదా. ఏమండి, వారు ఫస్ట్ ఎవరు కూడా సీనియర్లు కాదు. సీనియర్స్ అనేది ఎలాగ వచ్చేది? అనుభవాల వల్ల వచ్చేది సీనియర్. అవునంటారా కాదంటారా? అనుభవం అనుభవం అంటే అర్థం ఏమిటి? వారు జీవించిన ఆ యొక్క ప్రయాణములో, వారి జీవిత కాలంలో ఇవ్వండి సంభవించినవి, అవి గుర్తులుగా, అనుభవాలుగా వారికి జ్ఞాపకార్థంగా మిగిలిపోతాయి.
వారికి తెలుసు దేని ద్వారాగా వాళ్ళు నష్టపోయారో తెలుసు. వారికి తెలుసు ఎవరి వల్ల దగా చేయబడ్డారో వాళ్ళకి తెలుసు. ఏ బిజినెస్ ద్వారాగా వాళ్ళు నష్టపరచబడ్డారో వారికి తెలుసు. ఏ బంధువుల ద్వారాగా వారు నాశనమైపోయారో ఇదంతా కూడా వారి యొక్క అనుభవము. అవునంటారా కాదంటారా? అసలు అనుభవం అనేది ఏంటండి? వారు జీవించిన రోజుల్లో వారు చేసిన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఆటుపోట్లు, అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ కూడా వీరికి ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. మరి యేసు ప్రభువుని నమ్ముకున్న వారి గురించి చెబుతానని ఇదేంటి ఇలాగ చెబుతున్నాం అంటారేమో. అరికి వస్తున్నా ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనములో మనుషుడు పడిన తర్వాత లేకుండా ఉంటాడా? అలాగనే రక్షణలో అప్పుడే కొత్తగా బాప్తిజం పొందిన వ్యక్తి వయసు ఎంత ఉన్నా క్రీస్తులో పుట్టినవాడు కాబట్టి ఏమండి బాల్య దశ, యవన దశ, వృద్ధాప్యం ఏమండి సుమారు ఇంచుమించు 3 దశలు లేదా 4 దశలు పెట్టుకుంటే అప్పుడే పుట్టిన వాడికి ఏం తెలియదు. వాడు పడతా ఉంటాడు, ఎగుస్తూ ఉంటాడు. ఒక దశ ఉంది, అదే బాల్య దశ దాటిన తర్వాత యవన దశ. యవన దశలో లేచి తనంతకు తానే నిలబడతాడు. యవన దశలోనే అనేక రకాలైన ఆటుపోటులు, అనేక రకాలైన పరిస్థితులు, అనేక రకాలైన పాఠాలని ఈ యవన దశలోనే నేర్చుకుంటారు. తర్వాత వృద్ధాప్యం. ఈ వృద్ధాప్యమునికి యవన దశకి ముందల ఒక అనుభవ పాఠం ఉంది. ఈ అనుభవ పాఠాన్ని నేర్పుతాడు. ఇక ఎవరికి? తన దగ్గరికి వెళితే, అంకులు, తాతయ్య, నేను ఇలాగా పని చేస్తున్నాను, ఇలాగ బిజినెస్ చేయబోతున్నాను, మరి ఇలాగా పొలం వేయబోతున్నాను, ఇలాగ నేను వ్యవసాయం చేయబోతున్నాను, మరి నేను నష్టపోతుందా, మరి పెట్టుబడి పెడుతున్నాను, ₹50 ఖర్చు చేయబోతున్నాను అని ఒక పెద్ద వయసు కలిగిన వారి దగ్గరికి వెళితే వారి యొక్క అనుభవాలనే మనకు చెబుతారు. ఇవన్నీ ఎలాగ వచ్చాయి? వారికి జరిగిన సమస్యల బట్టి వారికి వచ్చాయి. అనుభవం అంటే ఏమిటి? వారు నేర్చుకున్న పాఠమే అనుభవం. వారిలో ఉన్న జ్ఞాపకమే, జరిగిపోయినవే, వారిలో ఉన్నవే పాఠాలే మనకి అనుభవ పాఠాలుగా నేర్పుతారండి. అంటే ఈ విశ్వాసి పడుతూ లెగుస్తూ ఉంటాడు. ఒక దశ వచ్చింది, అదే యవన దశ. ఆ యవన దశలో ఇక సరిచేయబడాలి. సరిచేయబడకపోతే వెలిగించబడిన తర్వాత కూడా సరిచేయబడకపోతే ఏమండి 166వ కీర్తన కాదండి 119వ కీర్తన 67వ వచనంలో 119వ కీర్తన 67వ వచనంలో ఒక మాట ఉందండి. శ్రమ కలగ మునుపు నేను త్రోవ విడిచితిని, శ్రమ నాకు ఎప్పుడైతే సంభవించిందో ఖచ్చితంగా నేను ఆయన మార్గములో స్థిరంగా ఉండటానికి ఆ శ్రమ అనేది నాకు సహాయపడింది. శ్రమ అనేది దేవుని దగ్గరికి తీసుకెళ్ళిద్దట. ఆ శ్రమ అనేది దేవుడి నుంచి దూరం చేయబడిద్దట. ఇవన్నీ శ్రమ లేకపోతే విశ్వాసి దారి తప్పిపోయే మార్గం ఉంది. శ్రమ అనేది యేసు ప్రభు వారి దగ్గరికి, తండ్రి దగ్గరికి చేర్చిద్ది అని కీర్తనాకారుడు 119వ కీర్తన 67వ వచనంలో మనం చూస్తాం. శ్రమ మనకి ఎప్పుడైతే సంభవించిందో ఆ క్షణమే దేవుని దగ్గరికి ప్రయాణం చేస్తాం. ఇది వాస్తవం. అలాగనే అప్పుడే పుట్టిన పిల్లగాడికి ఏమి తెలియదు.
పడుతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు ఉంటది, ఒక గడియ ఉంటది, ఒక సమయం ఉంటది. ప్రతిదానికి ఒక సమయం కలదని ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా ప్రతిదానికి ఒక సమయం కలదని ఆ సమయంలోనే నిలదొక్కుంటాడు. నిలదొక్కున్నవాడు అలాగనే ఉండాలి అంటే ఆయన మీద ఆధారపడితే ఉంటాడు. ఆయన మీద ఆధారపడకపోతే పాతాళానికి పీల్చుకొని పోతాడు. ఇది సత్యమండి. ఇంతవరకు అనుభవ పాఠాలని మనం నేర్చుకున్నాం, మనం సరిచేసుకున్నాం, సరిచూసుకున్నాం. మరి నీవు యేసుప్రభు రక్తంలో కడగబడిన వాడివైతే ఇతరుల వల్లే నువ్వు ఉండక ఆయన మీద ఆధారపడు. శ్రమ అనేది నీకు ఆ వచ్చినప్పుడు నీవు ఎవరి వైపు చూడవద్దు, క్రీస్తు యేసు వైపు చూడు, ఆయన యందు చూడు. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు కృప చేత నీవు బలవంతుడు కమ్ము అన్నాడు పౌలు భక్తుడు. అలాగా నువ్వు బలం పొందుకుంది కాక నీ కలుగుతున్న సమస్యలను బట్టి యేసు ప్రభు వారిని విడిచిపెట్టక ఇతరుల వల్లే ఉండక నువ్వు ఆయన మీద ఆధారపడతావు. ఈయన సగాల విశ్వాసము ఈ యొక్క సందేశం కనుక నీవు ఏమవుతావు? క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు కమ్ము. అప్పుడు నువ్వు రక్షణ పొందిన ఆ రక్షణ వ్యర్థం కాకుండా అనేకుడికి నీవే అనుభవ పాఠాలు నేర్పుతావు. అనేకుడికి నీవే మార్గమై, వెలుగువై, యేసు ప్రభు వారి వెలుగువై, నువ్వు ప్రకాశవంతమైన జ్యోతివై